హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశంపై జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర వృద్ధి ప్రకటించడం, ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు వారానికి 5 పని దినాలు అమలు చేయాలని జేఏసీ ప్రతిపాదించింది. దీనివల్ల విద్యుత్, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ఉద్యోగులకు కూడా ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ కల్పించాలని కూడా జేఏసీ కోరింది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్, ఐఆర్ ప్రకటన వంటి కీలక అంశాలపై చర్చించేందుకు జూన్ 7న జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆ సమావేశానికి ముందే ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాలిశెట్టి దామోదరరావు, టీవీ ఫణిపేర్ రాజు తదితరులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో ఐఆర్, పీఆర్సీ అంశాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది.